ದೇವರು ನಮ್ಮನ್ನು ನೋಡ್ಬೇಕಂತ ಆಸೆ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯ. ದೇವರು ನಿನ್ನನ್ನ ನೋಡ್ಬೇಕಂತ ಆಸೆ. ಆಮೆನ್. ಹಲ್ಲೆಲೂಯ. ನೋಡಿ, ದೇವರು ನಮ್ಮನ್ನು ನೋಡಿದಾಗ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಏನಾಗುತ್ತೆ? ಆತನು ನಮ್ಮನ್ನು ನೋಡುವಾಗ, ನಮ್ಮ ಸ್ಥಿತಿಗಳನ್ನು ನೋಡುವಾಗ, ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಗಳನ್ನು ನೋಡುವಾಗ, ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನೋಡುವಾಗ, ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಆಗುವಂತ ಕಾರ್ಯಗಳು ಏನು? ಹಲ್ಲೆಲೂಯ. ಹಲ್ಲೆಲೂಯ. ನೋಡ್ಕೊಳ್ಳೋಣ ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ. ಹಲ್ಲೆಲೂಯ. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 4ನೇ ಅಧ್ಯಾಯ 18ರಿಂದ 20 ವಚನಗಳು ನಾನು ಓದ್ತೀನಿ, ತೆರೆದಲ್ಲಿ ನೋಡಿ. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇక యేసుక్రీస్తు ప్రభు గలిలయ సముద్ర తీరమున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని చూశాడంట? పేతురుని, అతని తమ్ముడైనటువంటి అంద్రెయని చూశాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని చూశాడు? పేతురుని, అంద్రెయని. చెప్పాలా? పేతురుని, అంద్రెయని. వాళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రంలో వలలు వేస్తున్నారు. హల్లెలూయా. వలలు వేస్తున్నటువంటి పేతురుని, అంద్రెయని దేవుడు చూశాడు. దేవుడు చూశాడు. చూడండి ప్రియ దేవుని సంగమా, వారి జీవితం ఎలాంటిదంటే, ఒక పూటి కోసము వాళ్ళు వలవేయాలి. ఒక పూటి కోసము, ఒక పూట భోజనం తినాలంటే వాళ్ళు ఒక రోజంతా కష్టపడాలి. ఒక రోజంతా కష్టపడాలి. వారి ప్రతిరోజు కష్టపడితే తప్ప వాళ్ళకి భోజనం లేదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పేతురు, అంద్రెయని ఎవరు చూశారు? యేసయ్య చూశాడు. ఆమేన్. యేసయ్య చూశాడు. వాళ్ళ స్థితి ఎలాంటిదంటే, వాళ్ళు ఒక్క రోజు భోజనం చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేయాల్సిందే. పని చేయకపోతే వాళ్ళకి భోజనం లేదు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి పేతురుని, అంద్రెయని యేసుక్రీస్తు ప్రభువు చూశారు. వారి స్థితి మారిపోయింది. వారి యొక్క పరిస్థితులు మారిపోయాయి. కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ స్థితి, కష్టాలు అంటే నేనేమంటున్నానంటే, ప్రతిరోజు పని చేయాలి. ఏ పని అయినా కూడా ఒక రోజు, ఒక నెల, 2 నెలలు, 3 నెలలకి మనకేమనిపిస్తుంది? ఎంత కష్టం రా ఇది, ఈ పని చేయడం ఎంత కష్టమో. ప్రతిరోజు అసలు పని చేయకపోతే మాకు మా ఇంట్లో భోజనం లేదు, పని చేయకపోతే భోజనం లేదు. అలాంటి స్థితిలో బ్రతుకుతున్నాం కదా. అలాంటి కష్ట స్థితిలో బ్రతుకుతున్నామే. ఏంటి ఈ కష్టము? ఏంటి ఈ బాధ? అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని చూశారు? పేతురుని, అంద్రెయని చూశాడు. వాళ్ళు వలవేయడం చూశారు. వాళ్ళు కష్టపడడం చూశారు. వాళ్ళు పని చేస్తూ ఉన్నప్పుడు నమ్మకంగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక పనిలో, ఆ పనిలో నమ్మకంగా వాళ్ళు కష్టపడ్డాన్ని దేవుడు చూశాడు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నాడు? మీరు చేపలు పట్టే జాలర్లు కాదు, మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తాను, రండి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రోజు ఒక కూటి కోసం మనం ఎంతో కష్టపడుతున్నాం. మన జీవన ఆధారం కోసం మనం చేసే ప్రతి పని కూడా అదంతా ఏంటి? మన జీవన ఆధారం కోసమే. ఒక రోజు పనికి పోతే ఎట్లా ఉంటారు? ఒక వారము, ఒక నెల పనికి పోకుంటే మన జీవితాలు గడుస్తాయా? మన బ్రతుకులు గడుస్తాయా? అలాంటి స్థితిలో మనం ఉన్నామేమో. దేవుడు మనల్ని చూశాడంటే ఖచ్చితంగా ఆయన మన స్థితిగతుల్ని మార్చివేస్తాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని చూశాడంటే ఖచ్చితంగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ శ్రమంలో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, నిన్ను మార్చేటటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తే నీ కష్టాలు మారిపోతాయి. ఆయన నిన్ను చూడాలంటే నువ్వేం చేయాలి? నీకు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నమ్మకంగా దేవుడు ఇచ్చినటువంటి పనిలో నువ్వు నమ్మకంగా, దేవుడు ఇచ్చినటువంటి సేవలో నువ్వు నమ్మకంగా, దేవుడికి ఏ పని అప్పగించాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా పని చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు, నీ పరిస్థితుల్ని మార్చివేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా అండి, దేవుడు మనకు ఒక చిన్న పని కావచ్చు, ఏదైనా ఒక పని కావచ్చు, సంఘంలో ఒక పని కావచ్చు, లేదా ఒక సువార్త చెప్పడం ఒక చిన్న పని, అది దేవుడు నన్ను నమ్మించినటువంటి ఒక చిన్న పని. ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావంటే దేవుడు నీ స్థితిగతులను చూసేటటువంటి దేవుడు. హల్లెలూయా. పేతురు, అంద్రెయ వారి యొక్క పరిస్థితిని దేవుడు చూశాడు. వారి యొక్క కష్టాన్ని దేవుడు చూశాడు. వాళ్ళని మార్చివేశాడు. హల్లెలూయా.
ఒక్క పూటి కోసం, ఒక రోజు కోసం వాళ్ళు ఒక రోజంతా కష్టపడాల్సిందే. అయితే దేవుని దగ్గర వాళ్ళకి 3 పూట్లు ఫ్రీ. కష్టపడ్డారా? దేవునితో పాటు వచ్చినప్పుడు వాళ్ళు కష్టపడ్డారా? ఎక్కడైనా కష్టపడ్డా ఎక్కడైనా బైబిల్లో రాసిందా? లేదు. ఎందుకంటే 3 పూట్లు దేవుడు వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. పోషిస్తూ ఉన్నాడు, వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అంతే. దేవుడు మన జీవితాన్ని మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన స్థితిగతుల్ని మార్చేస్తాడు. అంతవరకు జాలర్లే, అంతవరకు వాళ్ళు చేపలు పట్టే వంటి వాళ్లే ఇప్పుడు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభుకి శిష్యులు. ఆమేన్. శిష్యులు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకి మర్యాద. అంతవరకు మర్యాద లేదేమో వాళ్ళకి. చేపలు పట్టే జాలర్లకి మర్యాద లేదు. వాళ్ళని చూస్తే స్మెల్. చూసారు ఎప్పుడైనా? వాళ్ళు ఎప్పుడైనా వస్తే చాలు ఒక తర స్మెల్ వాళ్ళ దగ్గరికి వస్తేనే స్మెల్. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఘనత. హల్లెలూయా. ఎక్కడ పోయినా వాళ్ళకి మర్యాద. ఎవరి జతలో ఉన్నారో? సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభు జతలో ఉన్నారు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక వచనం చూద్దాం. ఓకే, లూకా సువార్త 22వ అధ్యాయము 61, 62 వచనాలు. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. హల్లెలూయా. 60వ వచనం నుండి చూద్దాం. పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు పేతురుకి, నీవు నన్ను పట్టుకొని వెళ్తున్నప్పుడు 3 సార్లు నువ్వు నాకు అసలు యేసు ఎవరో తెలియదని నువ్వు చెప్తావు అని చెప్పింటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పేతురు చెప్పింటాడు. అదే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పట్టుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆ చివరి దశలోకి వచ్చినప్పుడు 3 సార్లు చెప్పేస్తాడు, కోడి కూస్తుంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు తిరిగి పేతురు వైపు చూస్తాడు. ఎవరి వైపు? పేతురు వైపు చూస్తాడు. దేవుని సంగమా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూస్తే నీలో ఏం కలుగుతుంది తెలుసా? పశ్చాత్తాపం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే పేతురు వైపు తిరిగి యేసుక్రీస్తు ప్రభు చూశాడో ఆయన వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. పేతురు పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడైతే పేతురు వైపు తిరిగి దేవుడు చూశాడో పశ్చాత్తాపడుతున్నాడు. హల్లెలూయా. అతడు చేసిన ద్రోహానికి పశ్చాత్తాపడుతున్నాడు. అతను చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపడుతున్నాడు. దేవుని సంగమా, మన జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే దేవుడు నిన్ను చూస్తాడో, నిన్ను చూసినప్పుడు నీలో కలిగేది ఏం కలుగుతుంది తెలుసా? పశ్చాత్తాపం కలుగుతుంది. ఎందుకంటే నీ జీవితం ఏంటో నీకు తెలియపరుస్తాడు దేవుడు. దేవుని దృష్టి నీ జీవితం ఏంటో నీ కళ్ళ ముందు చూపిస్తాడు. హల్లెలూయా. అంతవరకు చూడండి, ఆయన పశ్చాత్తాపడి ఏడుస్తా ఉన్నాడు, సంతాపపడి ఏడుస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే చూశాడో ఆయనలో పశ్చాత్తాపము కలిగింది. ఎందుకు ఆ పశ్చాత్తాపం కలిగిందంటే ఆయన ద్రోహం చేశాడు కాబట్టి, ఆయన పాపం చేశాడు కాబట్టి. మన జీవితంలో కూడా దేవునికి మనము ఇదిగో చూడు, ఇంకో వచనం చూపిస్తాను. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావాల్సి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పెను. హల్లెలూయా. ఎందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడంటే అంతకు ముందు రోజు రాత్రి భోజనంలో యేసుక్రీస్తు ప్రభుతో మాటిచ్చాడు. ఏమంటే, ఇగో నా దగ్గర ఉన్నటువంటి ఈ 11 మంది సహోదరులు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ నేను అలాంటివన్నీ కాదు. ఒకవేళ నిన్ను 3 సార్లు నేను ఎరగనని చెప్పాల్సి వస్తే నేను చావైనా చేస్తానేమో గాని ఆ మాట చెప్పను. హల్లెలూయా. దేవునితో ఒక ఒడంబడిక చేస్తున్నాడు, దేవునితో ఒక మాట ఇస్తున్నాడు, నేను ఖచ్చితంగా నీ కొరకు నిలబడతాను. మనం ఎన్నిసార్లు దేవునితో మాటిచ్చి ఉంటాం?
మనం ఎన్నిసార్లు ప్రభువా ఇదిగో నీ కొరకు నేను ఇలాంటి పని చేస్తాను, నీ కొరకు నేను సువార్త ప్రకటిస్తాను, నీ కొరకు ఇదిగో సంఘంలో పనిచేస్తాను, సంఘంలో ఉంటాను, సంఘంలో అన్ని కార్యాలు నేను చేస్తాను, హల్లెలూయా, ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను, అనేకులకు సువార్త ప్రకటిస్తానని ఎన్నిసార్లు మన జీవితంలో దేవునికి మాటిచ్చి ఉంటాం. హల్లెలూయా. దేవుని సంగమా, ఎప్పుడైతే దేవుడు చూశాడో ఆయనలో పశ్చాత్తాపం కలిగింది. ఎందుకంటే ఇదంతా గుర్తు చేసుకున్నాడు. అయ్యో నేను ఇలా చెప్పి ఉంటే కదా, నేనే ఇలా చెప్పి, ఎవరూ ఇలా చెప్పలేదు, పేతురే చెప్పినాడు. అలాంటి పేతురే 3 సార్లు బొంకినాడు, నాకు యేసు ఎవరో తెలియదు అని. హల్లెలూయా. దేవుని సంగమా, నిజంగా మన జీవితంలో యేసు క్రీస్తు ప్రభు మనల్ని చూస్తే ఆయన ఖచ్చితంగా మనం పశ్చాత్తాప పడి తీరాలి. ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. హల్లెలూయా. ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. చూడండి, యేసు క్రీస్తు ప్రభు పేతురుని చూశాడు, పశ్చాత్తాపడ్డాడు. ఓకే, పేతురు కూడా యేసు క్రీస్తు ప్రభుని చూశాడా లేదా? ఓకే, యేసు క్రీస్తు ప్రభుని ఎవరు చూశారు? పేతురు చూశాడు కాబట్టి పశ్చాత్తాపడ్డాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభుని పేతురు చూశాడు. పేతురు చూడగానే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖంలో ఆయన కళ్ళలో పేతురికి ఏం కనబడి ఉంటుంది? నేనేం చెప్తున్నానంటే, చూడండి, ప్రభు పేతురుని చూసినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. పేతురు ప్రభువుని చూసినప్పుడు ఆయనకి ఏం కనిపించి ఉంటుంది? హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఇలా అనలేదు, పేతురు నేను నీకు చెప్పాను ముందుగానే నువ్వు ఇలా చేస్తావని, నువ్వు అలానే చేస్తావు, నాకు తెలుసు ప్రభు నీ జీవితం ఏంటో, నాకు తెలుసు పేతురు నీ జీవితం ఏంటో, నువ్వు ఇలా బొంకుతావని నాకు తెలుసు అని ఎగతాళి చేయలేదు. హల్లెలూయా. ఆయన కళ్ళలో ఏం కనిపించింది తెలుసా? కనికరం కనిపించింది. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు యేసుక్రీస్తు ప్రభు కళ్ళలో చూశాడో ఆయన కళ్ళల్లో కనికరం కనిపించింది కాబట్టే ఆ మాట అయితే చెప్పాడో, ప్రభువా నీ కొరకు నేను చేస్తానని, నీ కొరకు నేను చావనైనా చేస్తాను కానీ 3 సార్లు బొంకనని ఆ మాట అయితే ఇచ్చాడో ఆ మాటని తిరిగి ఆయన జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా కనికరం చూపిస్తాడని తెలుసు. ఎందుకంటే అంతకు ముందుగానే ఒక మాట అన్నాడు, నువ్వు ఒక వ్యక్తిని క్షమించాలంటే ఎన్నిసార్లు క్షమించాలంటే 70 సార్లు క్షమించమని ఆయనే చెప్పాడు. అలాంటి వాడు ఆయన కాదు, ఎలా కోప్పడతాడు? హల్లెలూయా. కాబట్టి ఆయన కళ్ళలో పేతురు కనికరాన్ని చూశాడు. దేవుని సంగమా, మనము కూడా ఎన్నో పాపాలు చేసి, ఎంతో దేవునికి వెన్నుపోటు పడిచి, ఎన్నో దేవునికి మాటిచ్చి, ఎన్నో విషయాలు తప్పిపోయి, ఎంతో ద్రోహం చేసి మనం దేవునికి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన అంటున్నాడు ఈరోజు, తిరిగి రా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. హల్లెలూయా. తిరిగి నా దగ్గరికి రా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కనికర పూర్ణుడు, ఆయన కనికరాన్ని పొందుకోవడానికి. ఆమేన్. పేతురు కనికరాన్ని పొందుకొని తిరిగి ఎప్పటికీ కూడా అలాంటి ద్రోహమైన కార్యాలు చేయకుండా యేసుక్రీస్తు ప్రభు కొడుకు చావడానికైనా సిద్ధమయ్యాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని చూసినప్పుడు, ఖచ్చితంగా దేవుడు మనల్ని చూసినప్పుడు మన పరిస్థితులు చేంజ్ అవుతాయి, మన బాధలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయి. మనము ఆయనకు మాటిచ్చిన ప్రతి మాట కొరకు మనము పశ్చాత్తాపడతాం. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని చూసినప్పుడు ఏం జరుగుతుందంటే, కీర్తనలు 33వ అధ్యాయము 19వ వచనం, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. యెహోవా దృష్టి, దేవుని దృష్టి అంట ఎవరి మీద ఉంటుందంట? ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఉంటుందంట. హల్లెలూయా. దేవుని సంగమా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు భయముతోనూ, దేవుని వాక్యం యొక్క భయము, దేవుని సన్నిధి యొక్క భయం కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని దృష్టి ఉంటుంది. ఆమేన్. దేవుని దృష్టి నీ మీదకి రావాలా, నీ జీవితంలో భయభక్తి కలిగి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి. ఈ కాలంలో, ఈ ఎండ్ టైంలో ఏమైందంటే, భయం లేనటువంటి భక్తి ఏమి ప్రయోజనం లేదు. ఖచ్చితంగా దేవుని పైనటువంటి భయం ఉండాలి. హల్లెలూయా.
ఎందుకంటే దావీదుకి దేవుని పైన భయం ఉండే. ఆ భయం ఉండే కారణంగానే ఆయన అంచెలంచెలుగా ఎదిగాడు. హల్లెలూయా. సమూయేలుకి దేవుని పైన భయం ఉండే. ఆ భయం ఉన్న కారణంగానే ఆయన ప్రవచించిన ప్రతి మాట కూడా, ఏ ఒక్క మాట కూడా తప్పిపోలేదంట. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో భయభక్తి కలిగి మనము జీవించాలి. భయభక్తి ఉన్న వారి జీవితాల్లో దేవుని దృష్టి ఉంటుంది. దేవుని చల్లని చూపు మన జీవితాల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి? భయభక్తితో ఉండాలి. భయభక్తితో ఉండాలి. దేవుని వాక్యం అంటే భయపడాలి. దైవ సేవకుల నోటి నుండి ఆ మాట వస్తుందంటే ఆ మాటను స్వీకరించుకోవాలి. ఆ ఒక మాటకు విధేయత చూపించాలి. హల్లెలూయా. విధేయత చూపించేటటువంటి హృదయం మనకి ఉండాలి. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. దేవుని కార్యాలంటే భయం ఉండాలి. భయం లేనటువంటి భక్తి ఏ విధంగా చేస్తా చెప్పండి? భక్తి ఇవి రెండు ఉండాలి. భయం లేకుండా భక్తి చేయలేవు. హల్లెలూయా. నువ్వు భయపడ్డావంటే, ఖచ్చితంగా దేవునికి భయపడ్డావంటే ఆటోమేటిక్ గా నీ జీవితంలో భక్తి వస్తుంది, నీ కుటుంబంలో భక్తి వస్తుంది. కాబట్టి దేవునికి భయపడాలి. అలాంటి వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? 18వ వచనం చూడండి. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకు, కరువులో వారి సజీవులుగా కాపాడుటకు. హల్లెలూయా. వారి ప్రాణం అంట మరణం నుండి తప్పిస్తాడు, నిత్య నరకాగ్ని నుండి తప్పిస్తాడు. ఎప్పుడు? నువ్వు భయభక్తితో జీవించినట్లయితే, నీ బతుకు భయభక్తితో, దేవుని యందు భయభక్తి కలిగి నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వు మరణం నుండి తప్పించబడతావు, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతావు. హల్లెలూయా. చూడండి, పేతురు పశ్చాత్తాపం పడక ఉనింటే ఆయన నరకానికి పోతుండే. అవునా కదా? ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, పశ్చాత్తాపడి దేవుని యొక్క భయభక్తిలో ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో ఆయన పరలోకానికి వెళ్ళాడు, ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పింపబడ్డాడు. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే మనము దేవుని యందు భయభక్తితో జీవిస్తామో, భయభక్తితో జీవించే వారి జీవితాలు దేవుడు ఖచ్చితంగా వారిని రక్షిస్తాడు. మరణకరమైనటువంటి ఆ యొక్క అగ్ని గుండం నుండి ఆయన రక్షించడానికి సమర్థవంతమైన వ్యక్తి. హల్లెలూయా. కాబట్టి భయభక్తితో మన జీవితాలని దేవుని యందు, దేవుని వాక్యం యందు భయం కలిగి ఉండాలి. దేవుని మాట యందు భయం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అంటే మనం భయపడాలి. హల్లెలూయా. ఎలాంటే ఒక వాక్యం ఉంది, దేవుని సన్నిధిలో అంట వణుకుతూ ఉండాలంట. ఆమేన్. ఎలా ఉండాలంట? వణుకుతూ ఉండాలంట, భయపడుతూ ఉండాలి, ప్రతి క్షణం భయపడుతూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసేదంతా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏం చూస్తున్నావు? దేవుడు చూస్తూ ఉంటాడు. నువ్వు సన్నిధిలో ఉన్నావు, ఎస్ దేవుడు చూస్తున్నావు. నువ్వు వెళ్ళే దారిలో దేవుడు చూస్తున్నావు. నువ్వు ఇంట్లో ఉన్నావా? దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రతి క్షణం కూడా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను గమనిస్తూ ఉన్నాడు అన్నటువంటి భయం మన జీవితంలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఖచ్చితంగా దేవుని దృష్టి మన జీవితంలో, మన కుటుంబాల్లో ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకునే ఒక సమయంలో, థ్యాంక్ యూ జీసస్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. స్తోత్ర అప్పదేవా. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ జీసస్ గాడ్. యేసయ్యా, కనికరించి ప్రభువా, పరిశుద్ధాత్మదేవా సహాయం చేయండి ప్రభువా. అవునయ్యా, నువ్వు చూసినప్పుడు ప్రభువా మా జీవితాలు ఖచ్చితంగా మార్పు చెందుతాయి ప్రభువా. అయ్యా, మాకున్నటువంటి ప్రతి ఒక్క కష్టం నుండి ప్రభువా, ప్రతి ఒక్క పరిస్థితి నుండి ప్రభువా, అనానుకూలమైనటువంటి ప్రతి పరిస్థితి నుండి కూడా నువ్వు విడిపించడానికి సమర్థవంతమైన వ్యక్తి ప్రభువా.